పాకిస్తాన్ కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్ కు నీటి సరఫరాను నిలిపివేసింది. అంతేకాదు సరిహద్దు ప్రాంతంలో పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. పాక్ లో రాజకీయంగా పలుకుబడి ఉన్న పంజాబ్ ప్రావిన్స్ కు భారత్ లో ఉగ్రదాడి బాధ తెలిసేట్లు చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాక్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తూ బాగ్లిహార్ డ్యాం గేట్లను దించేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ శనివారం ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో బాగ్లిహార్ డ్యామ్స్ లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందికి దించేశారు. దీంతో పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్ కు తెలియజేసినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దు చెక్పోస్టుల సమీపంలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేరా సెక్టార్లలో కాల్పులు కొనసాగాయి. మెందర్, సుందర్బని, అక్నూర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇటు పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. 10 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. పంజాబ్ లోని అమృత్సర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, ఎయిర్బేస్ లకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని ఫోటోలు లీక్ చేస్తున్నారనే అనుమానంతో 2 వ్యక్తుల్ని అమృత్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా వీరు ఒక్కటైనట్లుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. అరెస్టైన వారి నుంచి చాలా డేటాను స్వాధీనం చేసుకున్నామని అమృత్సర్ గ్రామీణ ఎస్ఎస్పీ మణీందర్ సింగ్ తెలిపారు. पाकिस्तान इंटेलिजेंस ऑपरेटर्स PIOs को इंफॉर्मेशन शेयर कर रहे हैं सेंसिटिव एस्टैब्लिशमेंट्स की. ये जो PIOs हैं, ये ISI के एजेंट्स, ये काफ़ी ज़्यादा एक्टिव हैं और हमारी जो सेंसिटिव एस्टैब्लिशमेंट्स, पुलिस एस्टैब्लिशमेंट्स, आर्मी एस्टैब्लिशमेंट्स, पैरामिलिट्री फोर्सेज हैं, इनकी मूवमेंट की काफ़ी ज़्यादा इंफॉर्मेशन मांग रहे थे. ऑफिशियल सीक्रेट्स एक्ट और इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट, इसके तहत हमने FIR कल रजिस्टर करी है. మరోవైపు పహల్గామ్ దాడి అనుమానితులు ఉన్నారన్న సమాచారంతో శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్ట్ లో భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. విమానంలో అనుమానితులున్నారని చెన్నై ఎయిర్పోర్ట్ కు మెయిల్ వచ్చింది. దీంతో శ్రీలంక అధికారులను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అలర్ట్ చేశారు. అయితే అనుమానితులు ఎవరూ లేరని శ్రీలంక అధికారులు తేల్చారు. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ఫేక్ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు ప్రక్రియలో ఇప్పటి వరకు 200కు పైగా తప్పుడు హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ తప్పుడు సమాచారం దర్యాప్తును గందరగోళానికి గురి చేయడమే కాకుండా భద్రతా సిబ్బంది సమయం, శక్తిని వృధా చేస్తున్నాయని తెలిపాయి. ఈ ఫేక్ హెచ్చరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వ్యాప్తి చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ తన నిర్ణయాలతో దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందనే ఆందోళనలో పాకిస్తాన్ వణికిపోతోంది. ఇటు భారత చర్యలపై ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పహల్గామ్ దాడిపై ప్రతిస్పందనకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మే 9న రష్యా పర్యటనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా విక్టరీ డే పరేడ్ కు ప్రధాని మోదీ స్థానంలో రాజ్నాథ్ సింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పుడు రాజ్నాథ్ వెళ్లకపోవడంతో రక్షణ సహాయ మంత్రి సంజయ్ వెళ్తున్నారు.